రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం మొదలైంది. నామినేటెడ్ పోస్టులపై సర్కార్ జీవో విడుదల చేసింది. 35 మంది చైర్మన్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇరావత్ అనిల్, తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా జబ్బర్ నియామకమయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికలతో ఇన్నాళ్లు పదవులు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణలో కార్పొరేషన్ పదవులు పంపకం మొదలైంది. నామినేటెడ్ పోస్టులపై సర్కార్ జీవో విడుదల చేసింది. 35 మంది చైర్మన్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇరావత్ అనిల్, తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా జబ్బర్ నియమితులయ్యారు. పార్లమెంట్ ఎన్నికలతో ఇన్నాళ్లు పదవులైతే పెండింగ్ లో ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు నాయకులు ఈ పదవుల కోసం. ఇన్నాళ్ళకే ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. డీటెయిల్స్ ఏంటి? 30కి పైగా కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేశారు. ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికల ముందు వీళ్ళని ప్రకటించారు, కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో ఇంతకాలం అవి నిలిచిపోయాయి. తాజాగా సిఎస్ అందరి నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఏవైతే ప్రభుత్వానికి పంపారు కార్పొరేషన్ చైర్మన్లుగా 2 ఏళ్ల కాల పరిమితికి గాను వీళ్ళని అందరినీ కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్వేష్ రెడ్డి ఈయన తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నియామకమయ్యారు. ఇక కాస్ల బాలరాజు తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జంగా రాఘవరెడ్డి తెలంగాణ స్టేట్ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నియమికమయ్యారు. ఇక మిగతా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ స్టేట్ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా నియమిస్తూ కూడా సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎండి రియాజ్ స్టేట్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గాను, ఇక పూడెం వీరయ్య స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈయన గతంలో భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు, మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ని కట్టబెట్టారు. ఇక కాల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ నియామకానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ కు ఆమెను చైర్పర్సన్ గా నియమించారు. ఇక గిరిధర్ రెడ్డి ఈయన జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, ఈయనను సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ట్విన్ సిటీస్ సంబంధించి ఆయన గిరిధర్ రెడ్డిని నియమించారు. ఇక విజయబాబు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మొత్తం కూడా 30కి పైగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఆమోదం వాళ్ళ ఉత్తర్వులు సిఎస్ జారీ చేశారు. టి నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యమని, ఈమెకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ గా నియమించారు. మొత్తం కూడా 30కి పైగా పదవులకు సంబంధించి ఆమోదం లభించింది. రైట్ సునీల్, థాంక్స్.